పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆషాఢ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. రేపు 9వ తారీఖు ఆదివారం ఏకాదశి. కామిక ఏకాదశి అని పిలువబడేటటువంటి ఈ ఏకాదశి వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఎట్లా వినియోగించుకోవాలి ఈ ఏకాదశిని చెప్తారా సార్? తప్పకుండా. అయితే మనకి ప్రతి ఏకాదశి అలాగైతే ప్రాధాన్యత ఉంటుందో ఇది అందుకేమీ మినహాయింపు అయితే కాదు. సో ఖచ్చితంగా ఇది కూడా అంతకంటే విలువైనది, మనందరికీ కూడా అవసరమైనదే. అంటే పేరులోనే మీకు ఇక్కడ కనపడుతుంది కామిక ఏకాదశి అంటే కనుక కోరికలు తీర్చగలిగే ఏకాదశిగా కామిక ఏకాదశిని తెలియజేయటం అనేది సాక్షాత్ నారదుల వారు అడిగితే బ్రహ్మదేవుడు ఈ యొక్క ఏకాదశి విశిష్టత తెలియజేయటం అనేది ఉంటుంది. అయితే అన్ని ఏకాదశులు కూడా మరి మామూలుగా అయితే శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ప్రబోధించటమే మొత్తం అసలు వింటూ ఉంటాం. సరే దాన్ని మళ్ళీ థర్డ్ పార్టీగా ఇలా నారదుడు అవ్వచ్చు, సోతమాన్ అవ్వచ్చు, అలా వేరే వాళ్ళు మళ్ళీ మన ముందుకు తీసుకురావటం అనేది ఉంటుంది. అయితే ఆషాఢ మాసంలో అంటే మనం అంతకితమే ముందు వారంలో ఆ భగవంతుడిని శయనేకాదశిగా కొలుచుకోవటం అనేది జరిగింది. తొలి ఏకాదశి శయనేకాదశి. సో ఇప్పుడు మనం దానికి తర్వాత వచ్చిన కంటిన్యూషన్ ఏకాదశిగా ఇది అన్నమాట. అయితే ఇక్కడ ఈ రోజుకున్న ఏకాదశిలో ఉన్న విశిష్టత ఏంటంటే కనుక అందరికీ చాలా తేలికగా దొరికే పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థంతో పూజ చేయటం అనేది, అంటే పదార్థం అనుకోండి లేదా వస్తువు అనుకోండి, ఏదైనప్పటికీ కూడా అది తులసి దళాలు. సో తులసి దళాలతో విష్ణువుని ఆ పరమాత్మని సేవించటమే ఈ ఏకాదశి ప్రత్యేకత. సో అందుకని ఈరోజు ఎవరైనా సరే సూక్ష్మంలో మార్గం ఆ శ్రీకృష్ణుని తులసి దళాలతోనే ఆవిడ అనుగ్రహ పాత్రురాలైంది కదా రుక్మిణీదేవి. అలా మనందరం కూడా మన కోరికలు తీర్చుకోవడానికి ఒక తులసి దళం చాలు. ఆ తులసి దళాన్ని ఈరోజు సమర్పించుకున్నట్టయితే కనుక చాలా విశిష్టం అని చెప్పచ్చు. అందులో ఈ ఆదివారం నాడు మనకి 3 కాంబినేషన్స్. అంటే సరే ఆదివారం అనేది రవి, ఈరోజు నక్షత్రం అనేది మగశిర, తర్వాత ఏకాదశి. సరే ఈ ఏకాదశికి ప్రభువు ఆ శ్రీమన్నారాయణే, ఆదివారానికి సూర్యనారాయణే, తర్వాత ఇక్కడ మగశిరికి అధిపతి కుజుడైతే ఆయన సుబ్రహ్మణ్య స్వామి. సో సుబ్రహ్మణ్యుడే కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారంగా కూడా చాలా మంది భావిస్తారు. సో కలో వెంకటేశ్వర నాయకుడు ఎవరు ఇక్కడ? సుబ్రహ్మణ్యుడే. అందుకని సుబ్రహ్మణ్య అంశే ఇప్పుడున్న వెంకటేశ్వర స్వామి అని చెప్పి కొన్ని పురాణాలు కానీ లేదా కొంతమంది అనుభవజ్ఞులు చెప్పిన మాట కానీ. సో అందుకని ఈరోజు మనం అన్ని రకాలుగా కూడా అంటే అటు సూర్యనారాయణ యొక్క అనుగ్రహం పాత్ర అవ్వాలన్నా, అటు సుబ్రహ్మణ్యుడికి అనుగ్రహం పొందాలన్నా, సరే ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందాలన్నా అన్ని రకాలుగా ఉపయోగపడేది ఈ ఏకాదశి. కనుక ఇవాళ చక్కగా ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు తులసి మాలని వెంకటేశ్వర స్వామికి వేయండి. అంటే నిన్న సాయంకాలం శనివారం సాయంకాలం కూడా మనకి ఏకాదశి అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే శనివారం నాడు ఏకాదశి కలిసి వచ్చినా అది కూడా మంచిదే. కనుక సాయంకాలాల పూట ఎవరైనా ఈ వెంకటేశ్వర స్వామికి ఈరోజు శనివారం సాయంకాలం కుదిరిన వాళ్ళు తులసి మాల సమర్పించినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఇవాళ మనం చేసుకునే ఈ కామిక ఏకాదశి అనేది ఏదైతే ఉంటుందో ముఖ్యంగా మన అందరి యొక్క ప్రధాన కోరిక ఏదైతే ఉంటుందో, అంటే వేలాది కోరికలు మనకు ఉంటాయి, కానీ అందులో ఏది ముఖ్యమైన కోరిక, ఆ కోరికని మీరు తలుచుకుని చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈరోజు ఆ కోరిక తీరటం అనేది సంభవిస్తుంది. సో అందుకని చాయిస్ ఓన్లీ వన్నే, ఒక్క కోరిక. ఆ ఒక్క కోరిక ప్రధానమైన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని పసుపు కాగితం మీద రాయాలి. ఒకవేళ మనకి పసుపు కాగితం లేదు అనుకుంటే తెల్ల కాగితానికే కొద్దిగా పసుపు పులిమి దాని మీద మీరు ఏదైనా సరే ఎరుపు ఇంకు పెన్నుతో మీ యొక్క కోరిక రాసి దాన్ని 4 మడతలు చేసి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టండి. ఇప్పుడు నాకు వివాహం అవ్వాలి, మా అమ్మాయికి వివాహం అవ్వాలి, మా ఆర్థిక సమస్యలు పోవాలి, అంతే. అలా ఏదైతే ఒక కోరిక, వందలాది కోరికలు లేదా 10ల సంఖ్యలో కోరికలు కాదు, మిమ్మల్ని బాగా పట్టి పీడిస్తున్న కోరిక ఏదైతే ఉందో, లేదా అక్క చెల్లెలు విడిపోయారు,
మా ఇద్దరి మధ్య మళ్ళీ సాంగత్యం రావాలి, నా చెల్లి నాతో మళ్ళీ తిరిగి మాట్లాడాలి, లేదా నా అక్క నాకు మళ్ళీ చేరుకోవాలి. ఇలా మీ యొక్క ఏదైతే ప్రధానంగా వేధిస్తున్న బాధ ఏదైతే ఉందో ఓకే సార్. ఆ బాధ ఒక్కటి ఆ కాగితం మీద పెట్టండి. పెట్టి దాన్ని అలాగ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంచండి. వృత్తి రోజుల్లో మీరేం చేయగలరు, ఇవాళ ఒక రోజు చేసి ఆ 11 రోజులు ఉంచాలి దీన్ని. ఓ ఓకే. ఆ రోజు ఏకాదశి మార్నింగ్ రాయమంటారా? అది అంటే ఆదివారం నాడు? ఏకాదశి మరి ఎలాగో సాయంకాలానికి ఉండదు, ఆదివారం నాడు ఉండదు. సో అందుకని పొద్దునే చేస్తే మీకు ఎలాగో సాయంకాలం 3:30 దాకా ఇంచుమించు దుర్ముహూర్తాలు వర్జాలు ఏమీ ఉండవు ఆదివారం కాబట్టి. అవును సార్. సో అందుకని చక్క పొద్దున పూట చేసేయండి. ఓ 10 గంటల లోపు చేసుకోవచ్చు. 11:30 మాక్సిమం. ఓ 11:30 లోపు చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, 11:30 లోపు కుదిరినప్పుడు చేసేసి ఇందాక చెప్పినట్టు పసుపు కాగితం, ఎర్ర పెన్ను, కోరిక, తర్వాత ఒక తులసి మాల ఆయనకి సమర్పించుకోవాలి. అయితే ఇవాళ మనం ఏదైనా సరే ఆయనకి నివేదనగా అయితే గనక సజ్జల పాయసం అంటాం. సజ్జలు అని దొరుకుతాయి బజార్. దాంతో పాయసంతో మనం ఉడికించేప్పుడు కొద్దిగా సజ్జలు వేసి ఉడికిస్తే అది సజ్జల పాయసం అవుతుంది. సో అలా కాదు అనుకుంటే కనుక సగ్గుబియ్యం పాయసం మనందరికీ తెలుసు. సో సగ్గుబియ్యం పాయసం కూడా నివేదన చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది మీకు తెలిస్తే అది కన్వీనియంటే. సగ్గుబియ్యం అంటే అందరికీ తెలుసు, ఈజీ కూడా. సో సగ్గుబియ్యం పరమాన్నం వండండి, వండి నివేదన చేస్తే చాలు. సో ఏదైనా మీరు చదువుకోవాలి అనుకుంటే విష్ణుమూర్తి నామాలు చదువుకోండి, పెద్ద అవసరం కూడా లేదు, మంత్రాలతో ఏం పని లేదు, తంత్రమే ఇది, ఇదే పెద్ద తంత్రం. అవును. సో మీరు ఏదైనా చదువుకోవాలి మనస్ఫూర్తిగా అనిపిస్తే ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనేది చేతైనంత సార్లు చదువుకోండి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే కావాల్సింది హార్ట్ఫుల్ గా మీ కోరిక చెప్పుకోవటం, దాన్ని రాయటం, ఆయనకి హృదయపూర్వకంగా సమర్పించండి. అంతే, ఆయన పాదాల దగ్గర పెట్టేయండి. ఇంకా ఆయనే చూసుకుంటారు. ఆయన గోల్, ఆయన బంతి వచ్చింది ఆయన కాళ్ళ దగ్గరికి. సో ఖచ్చితంగా అది ఆ లక్ష్యంలో పడేలాగా చూసుకుంటాడు. సో అందుకని ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది, చాలా తేలికైంది. 11 రోజులు ఉంచాక ఈ కాగితాన్ని ఏం చెయ్యాలి అని మళ్ళీ డౌట్ వస్తుందిగా. సో ఈ 11 రోజులు అయిపోయాక ఈ కాగితాన్ని ఏదైనా సరే వెంకటేశ్వరానికి సంబంధించిన విష్ణు ఆలయాల్లో ఎక్కడెక్కడ ఎవరు తక్కని చోట పడేయండి, లేదా చెట్టుకి కట్టేయండి. మన ఇంట్లో ఉన్న మొక్కలకైనా కట్టేయచ్చా? మన ఇంట్లో ఉన్న మొక్కలకి కట్టే కన్నా ఏదైనా ఆలయాలు కనుక అక్కడ మీకు ఇంకా వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఓకే. సో అందుకని ఇంకా కొద్దిగా ఈజీ. అలా ఏమి మనకి దగ్గరలో లేవండి అన్నప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో చెయ్యొచ్చు, ఆ రకంగా చేస్తే సరిపోతుంది. ఇది చాలా మంచి రెమెడీ, ఖచ్చితంగా ఫలిస్తుంది కూడా. రైట్. 11 days అయిన తర్వాత అది అలా చేసేయాలి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా ఏకాదశి అంటే? అంటే అది ఉపవాసం ఉండటం అనేది మన అభిష్టం. అంటే ఇక్కడ వ్రతాలు చేసే వాళ్ళకి ఉపవాసం అనేది ఇంపార్టెన్స్. సో మనం ప్రతి ఒక్కరు ఉండాలి అనేది ఏం లేదు, ఓపిక ఉంటే చేసుకోవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళకి అది ఎప్పుడు కూడా ఆమోదయోగ్యమే. అంటే మనకి అన్ని ఏకాదశుల్లో కూడా మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు. అంటే కనీసం ఏడాదిలో ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉన్నా కూడా భగవంతుడి సహవాసం మనతో పాటు ఉంటుంది అనేది. సో అందుకని ఖచ్చితంగా మీకు ఆ రకమైన పాసిబిలిటీ, అవకాశం ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఉండండి, తప్పైతే కాదు. తప్పైతే లేదు కదా. అంటే ఉపవాసం ఉన్న వాళ్ళు ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం స్వామివారికి పెట్టాం కదా, అది తినొచ్చా అని అడుగుతారు. ఖచ్చితంగా ఇంకా మంచిదిగా మన శరీరానికి కూడా. పాత రోజుల్లో అయితే దాన్నే మనకి జ్వరం వచ్చిన వాళ్ళకి సగ్గుబియ్యమే పచ్చంగా ఇచ్చేవాళ్ళు, శరీరానికి శక్తి వస్తుందని. సో అందుకని మనకి కూడా అది కొత్త తేజస్సుని ఇస్తుంది. సో ఖచ్చితంగా తాగొచ్చు, పాయసాన్ని తాగొచ్చు. రైట్ సార్. అలాగే స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు మీరు, వేదిక్ స్విచ్ వర్డ్స్ ఇట్లాంటి స్పెషల్ డేస్ లో చదువుకోవడానికి. మరి ఈ ఏకాదశికి చదువుకోవాల్సిన, కోరికలు నెరవేరేలాగా చేసుకోవాల్సినటువంటి స్విచ్ వర్డ్ ఏంటి సార్? అంబర్. అంబర్, AMBER, అంబర్. సో ఇది వీలైనంత సార్లు చదువుకుంటే సరిపోతుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. ఖచ్చితంగా ఈ ఏకాదశిని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని కామిక ఏకాదశి పేరుకు తగ్గట్టుగానే వారి కామ్యం ఏదైతే ఉందో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా. ఖర్చు లేదు కూడా, అన్ని చోట్ల తేలిగ్గా దొరుకుతాయి. 30 రూపాయలు పెడితే ఒక్కళ్ళ ఇంట్లో కూడా సాధారణంగా తులసి ఉంటుంది. 30 రూపాయలు పెడితే మంచి మాల వస్తుంది. భగవంతుడి ప్రీతిపాత్రంగా వేస్తే చాలు. అద్భుతం సార్, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. కృతజ్ఞతలు, నమస్కారం సార్.